అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో గురు పుష్య యోగం మనకి ఫిబ్రవరిలో ఎప్పుడు వచ్చింది, ఈ ముహూర్తం మనకి దాటితే మళ్ళీ అక్టోబర్ వరకు లేదండి. అయితే ఆ ముహూర్త సమయంలో మనం ఎప్పుడు బంగారం కొనుక్కుంటే మనకి బంగారం మనతో శాశ్వతంగా ఉంటుంది, ఆ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి, ముఖ్యంగా ఆ రోజు మన దారిద్ర్యం తొలగాలి, అప్పుల బాధలు తొలగాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే ఒక ధనాకర్షణ లక్ష్మీ మంత్రాన్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే ఎవరిని పూజిస్తే మనకి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో శ్రీ పంచమి పూజా నీడ్స్ అనే పూజా ప్రోడక్ట్స్ అనేది మీ అందరికీ అవైలబిలిటీలో అనేది తీసుకొస్తున్నానండి. దీంట్లో నేను స్వయంగా తయారు చేసిన పసుపు కుంకుమ, అలాగే మనం నిత్య పూజలోని, అలాగే మహాలక్ష్మి పూజలు, సంకష్టహర చతుర్థి, ఏ ముఖ్యమైన విశేషమైన పూజలకి ఉపయోగించే అన్ని రకాల పూజా సామాగ్రి అనేది నా దగ్గర అవైలబుల్గా ఉందండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. మీకు అక్కడ ప్రైసెస్ కూడా చెప్తాను. అయితే ఫుల్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నన్ను నా పూజా ప్రోడక్ట్స్ని మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సరే, మనకి గురు పుష్యయోగం గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మన గురు పుష్యయోగంగా చెప్తాము. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం చాలా అరుదైన శక్తివంతమైన ఒక ముహూర్తం అండి. అది మనకి ఫిబ్రవరి 2024లో మనకి ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 22, అంటే గురువారం ఉదయం 6:39 నుండి సాయంత్రం 4:43 వరకు ఈ ముహూర్తం అయితే ఉంది. ఆ రోజు మనకి త్రయోదశి అండి, వర్జ్యం కూడా లేదు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంది. అయితే ఈ సమయంలో మనం బంగారం కొనుక్కుంటే మనకి అత్యద్భుతమైన ఫలితం కలుగుతుంది. అయితే రాహుకాలం మనకి 1:00 నుంచి 3 గంటలు, అంటే 1:30 నుండి 3 గంటలు లోపల బంగారం, ఆ సమయం అవాయిడ్ చేసి మిగతా సమయంలో కొనుక్కోండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు గురువారం రోజు గురుహోర మనకి ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో ఉంటుంది. అందుకని మీరు 1 గంట నుండి 1:30 ఈ అరగంట సమయంలో మీరు వెళ్ళి ముందుగానే కొనుక్కోవడానికి వెళ్ళి ఆ అరగంట సమయంలో మీరు బిల్ వేసి డబ్బులు అనేది చెల్లించండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఈ సమయంలో మనం బంగారం కొనుక్కున్నా ఏది చేసినా కూడా అది మనకి శాశ్వతంగా మనతోటే అనేది ఉండిపోతుంది అనమాట. అయితే గురు పుష్య యోగంలో మనం ఎవరిని పూజించాలి అంటే గ్రహాలకు గురువుగా బృహస్పతిని, పుష్య నక్షత్రాన్ని ప్రధాన దేవతగా అనేది చెప్తూ ఉంటారు. ఆ రోజు లక్ష్మీనారాయణని, మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి ధన ధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అది మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధన ధాన్య సమృద్ధి దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని ఆ రోజు మీరు 108 సార్లు పఠించడానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీనారాయణలకి తీపి పదార్థాలు, పసుపు రంగులో ఉండే పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే తామర పువ్వులు, పసుపు రంగు పువ్వులతో స్వామికి, అమ్మవారికి అర్చన చేసుకోండి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శంఖం మీ ఇంట్లో ఉన్నట్టయితే ఆ రోజు మీ ప్రధాన ద్వారం దగ్గర, అంటే మెయిన్ డోర్ దగ్గర స్వస్తి గుర్తులు 2 వైపులా వేసి చక్కగా 2 దీపాలు వెలిగించి ఇంట్లోని శంఖంలో ఉండే నీటితో అమ్మవారికి, అయ్యవారికి అభిషేకం చేయండి. చేసి నేను పైన చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని పఠించండి. ఈ విధంగా చేయడం వల్ల నిలిచిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎవరికైనా అప్పు ఇస్తే మీ దగ్గర డబ్బులు తిరిగి రావట్లేదు, ఆ డబ్బులు త్వరగా మీ ఇంటికి చేరుతాయండి. దాంతో విష్ణువు యొక్క ఆయుధం ఏంటి, శంఖం, చాలా శక్తివంతమైంది కదా. ఈ శంఖాన్ని, ఈ విష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అప్పుల బాధలు, వ్యాధుల నుండి విముక్తి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే గురు పుష్యయోగంలో పరమేశ్వరుని, వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగి ప్రతికూలతలు పోయి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పనుల్లో ఏమైనా ఆటంకాలు, అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి. అలాగే ఈరోజు పసుపు రంగు వస్తువులు దానం చేస్తే చాలా మంచిదండి. అయితే మీ జాతకంలో గనక గురుస్థానం బలహీనంగా ఉంటే ఏం చేయాలంటే గురువారం రోజు తెల్లవారుజామునే చక్కగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి
స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణని పూజించాలండి. అలాగే ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని అప్పు అనేది చేయకూడదు. అది డబ్బు రూపేణా అవ్వచ్చు, వస్తు రూపేణా కూడా అవ్వచ్చు. అయితే మాకెలా తెలుస్తుందక్క గురువు స్థానం బలహీనంగా ఉందని చాలామందికి సందేహం వస్తుందండి. అయితే అది ఎలా తెలుస్తుంది అంటే మన గురుస్థానం సరిగ్గా లేదని ఎలా తెలుసుకోవడం అంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, ఒకదాని మీద ఒకటి మనకి టైం అనేది లేకుండా ఒకదాని వెనకతలు ఒకటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, బంగారం కొనుక్కోలేకపోవడం, ఒకవేళ ఎంతో కష్టపడి బంగారం కొనుక్కున్న తాకట్టుకు వెళ్ళిపోవడం, మన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడం అనేవి జరుగుతూ ఉంటే మీకు గురువు బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అలాగే గురు పుష్యయోగం రోజున ఎర్ర ఆవుకు బెల్లం, చపాతీలు అంటే గోధుమలతో చేసిన చపాతీలు పెట్టడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయండి. ఆ రోజు కనకదార స్తోత్రం, విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోండి. ఇలా చేయడం వల్ల ధనధాన్యాల కొరత అనేది ఉండదు. మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. శత్రువుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే చాలామంది ఎంతో కష్టపడి రూపాయి ఖర్చు కూడబెట్టుకొని బంగారం కొనుక్కుంటుంటారు. ఆ దగ్గర మన దగ్గర లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి. అందుకని చిన్న విషయాలు ఆ రోజు పాటించండి. అలాగే నేను చెప్పిన ఈ సమయంలో బంగారం కొనుక్కోండి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బంగారం కొనుక్కోవచ్చు. మేము వేరే ప్లేస్లో ఉన్నామక్క బంగారం కొని ఇంటికి తెచ్చి పెట్టాలా అని లేదండి. మీరు ఆ సమయంలో బంగారం కొనుక్కోవడం ఒక్కటే ప్రధాన విషయం అన్నమాట. మీరు అది కొనుక్కొని తర్వాత తెచ్చుకున్నా పర్వాలేదు, ముందు తెచ్చుకున్నా పర్వాలేదు, ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు. కానీ నేను ఆ రోజు గురు పుష్యయోగం రోజు బంగారం కొనుక్కోవాలన్నమాట. అలాగే అప్పు చేసి ఎట్టి పరిస్థితుల్లోని మీరు బంగారం కొనొద్దు. మీ దగ్గర చిన్న ముక్కు పొడకంత బంగారం కొనడానికే డబ్బులు ఉంటే కొనుక్కోండి. అంతేగాని అప్పు చేసి కొనకండి. ఆ రోజు మీరు బంగారం కొనుక్కోలేకపోతే వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి వస్తువులు కూడా మీరు కొనుక్కోవచ్చు. అవి కూడా కొనుక్కునే స్తోమత మాకు లేదక్క అనుకున్న వాళ్ళు పసుపుని పొడవచ్చు, కొమ్ములవ్వచ్చు కొని తెచ్చుకోండి. చాలా చాలా మంచిది. అలాగే గురు పుష్యయోగంలో ఇల్లులు, షాపులు, భూములు, వాహనాలు కొనుక్కోవడం కూడా చాలా మంచిదండి. అయితే ఈరోజు ఇనుముకు సంబంధించిన వస్తువులు కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారండి. అయితే బీరువా కొనుక్కోవచ్చా అని అడిగారు ఇంతకుముందు. బీరువా కొనుక్కోండి. నేను చెప్పిన పట్టుగా అంటే 1 గంట నుంచి 1 గంటన్నర సమయంలో కొనుక్కోండి. ఆ సమయంలో కొనుక్కుంటే మీకు లక్ష్మీప్రదం అనమాట. మిగతా సమయంలో కొనుక్కోకండి. అలాగే ఈరోజు శ్రీ యంత్రాన్ని, కుబేర యంత్రాన్ని, శ్రీ చక్రాన్ని ఇలాంటివి కూడా కొనుక్కోండి. చాలా చాలా మంచిదన్నమాట. అవి తెచ్చుకొని పూజలో పెట్టుకొని చేసుకోండి. అలాగే తెచ్చుకున్న బంగారాన్ని ఎలా శుద్ధి చేయాలని ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక ఈ విధమైన చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా కలిగి మీరు జీవితంలో 1 గ్రాము కొన్నా కూడా మీకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కునే అదృష్ట యోగాన్ని అనేది ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. అయితే ఇవి చేశాం కదా అని చెప్పి ఖాళీగా కూర్చోవడం కాదండి. మనం చేసే పని, మనం చేసే ఏదైతే డబ్బులు సంపాదించడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తామో అవన్నీ చేయాలండి. చేస్తే భగవంతుడు కూడా వాటికి తోడ్పడి మనకి ఇంకా మంచిగా అవకాశాలు అనేది కల్పిస్తాడనమాట. అందుకని చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి. ఈ గురు పుష్యయోగం రోజు మీకు వీలైనంత బంగారాన్ని కొనుక్కోండి. చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో చాలామంది పెడుతున్నారండి. ఇంకా ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయి, మన వీడియో చూసి మేము ఇంత బంగారం కొనుక్కున్నామక్క అని ఎవరైనా అనుకుంటే కనుక, నాతో షేర్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. నేను కూడా చదివి ఆనందిస్తాను. అలాగే ఈ మధ్య ఒకళ్ళు మన వీడియో చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పారట బంగారం కొనుక్కోమని. వాళ్ళు ముక్కుపొడికంత బంగారం కొనుక్కుంటే విచిత్రంగా 1 మంత్లోనే వాళ్ళు అరకాసు బంగారం కొనుక్కునే యోగం అనేది వాళ్ళకి వచ్చిందట. అప్పటి నుంచి వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేశారంటండి. ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా వీడియోని చూడండి, ఆదరించండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ నుంచి మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ జయప్రదం చేస్తారని, మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమ.